హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాసవి. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొక మహా పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. మనకిది యాదగిరిగుట్ట నుండి స్వర్ణగిరి వెళ్ళే మధ్యలో 10 కిలోమీటర్ల డిఫరెన్స్‌లో ఉంటుంది. కానీ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. చూసారు కదా! కొన్ని వేల శివలింగాలు, వందల శ్రీచక్రాలతో నిండిన అద్భుతమైన ప్రదేశం అండి. చాలా బావుంటుంది. కొన్ని వేల ఎకరాల్లో నిర్మించారు. ఆ శివలింగాలు కూడా ఏ ఏ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేరు వేరు రకాల రాళ్ళతో చేసినవి, చాలా గొప్పవి. అండ్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈవెన్ పిల్లలకి కూడా చాలా బావుంటుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్కటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. చూసారు కదా! యాక్చువల్‌గా ఇదంతా మనం నడిచి వెళ్ళొచ్చు. బట్ అయితే అక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఓన్లీ 30 రూపీస్ పర్ హెడ్. అవన్నీ తీసుకుంటే ఆ మొత్తం ఒక రౌండ్ తీసుకెళ్తారు. నీట్‌గా కూర్చొని చూడొచ్చు. మనకు అన్నీ విజిబుల్‌గానే ఉంటాయి. ఇందులో ముఖ్యమైనదేంటంటే స్వర్ణలింగం అండి. 3 కేజీల బంగారంతో తయారు చేసిన శివలింగం ఇందులో మెయిను. అండ్ అలానే స్ఫటికలింగం కూడా ఉంటుంది. అలానే సాయిబాబాదుని 108 శివలింగాలతో కలిపి పెద్దగా శివలింగము, అలానే జ్యోతిర్లింగాలు మరియు కోరికలు తీర్చే శివలింగము వంటివి చాలా అద్భుతమైనవి. చాలా చూసే కొద్దీ మరి కొంచెం చూడాలనిపించే అద్భుతమైన పుణ్యక్షేత్రం అండి. ఇంకా అలానే వాటి యొక్క విశిష్టత కూడా అక్కడే రాసి పెట్టుంటారు. మనకి ఎవ్వరికీ ఎటువంటి డౌట్స్ లేకుండా అన్నీ క్లియర్‌గా అక్కడ గాని చదువుకుంటే మనం ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఏ సంవత్సరంలో ఎన్ని శివలింగాలు ఎవరి చేత ప్రతిష్ఠింపబడ్డాయి అన్నీ కూడా అక్కడ క్లియర్‌గా రాసి పెట్టుంటారు. మనం స్టార్టింగ్‌లో గేట్ దగ్గర గాని మనం బ్యాటరీ వ్యాన్ బుక్ చేసుకుంటే, టికెట్ తీసుకుంటే మనకి ఈ వ్యాన్‌కి 10 మెంబర్స్ చొప్పున తీసుకెళ్తూ ఉంటారు. అలా మనము మొత్తం కవర్ చేయొచ్చు. లేదు నడిచి కూడా వెళ్ళాలంటే ఇంకా బావుంటుంది. ప్రతి ఒక్కటి ఈజీగా నీట్‌గా చదువుకుంటూ నీట్‌గా చూసుకోవచ్చు. బట్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మనం బ్యాటరీ వ్యాన్ అనేది టికెట్ తీసుకుంటే బెస్ట్. వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ దూరం ఉంటాయి కాబట్టి అన్నీ నడవలేరు వాళ్ళకి. నేను యాక్చువల్‌గా ఇది సెకండ్ టైమ్ ఇక్కడికి వెళ్ళాము. ఫస్ట్‌లో అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కొన్ని కొన్ని అయితే అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉండేవి. అండ్ మెయిన్ థింగ్ మీకొకటి చెప్పడం మర్చిపోయా. జల శివలింగాలు కూడా ఉంటాయి. 32 అండ్ అవి నిత్యం జలంలో అంటే వాటర్‌లో ఉండి అక్కడ కూడా చిన్న వాటర్ ఫౌండేషన్‌లా అన్నీ ఉంటాయి. బట్ అవన్నీ అయితే మనం బ్యాటరీ వ్యాన్‌లో కవర్ చేయలేము. మనం నడుచుకుంటూ ఎళ్తేనే బెస్ట్. సో, ఎవరైనా పాసిబుల్ లేదు అన్న వాళ్ళే ఈ బ్యాటరీ వ్యాన్ టికెట్ తీసుకుంటే బెటరు. అండ్ చూసారు కదా! అమ్మవార్లనమాట ఇవన్నీ. మేము మధ్యాహ్నం వెళ్ళడం వల్ల మాకసలు పాజిబుల్ లేకపోయింది నడవడానికి. చాలా ఎండుండేది. అందుకనే బ్యాటరీ వ్యాన్ టికెట్ తీసుకున్నాము. బట్ ఇండివిజువల్‌గా గాని వెళ్ళుంటే చాలా బావుండేది ప్రతి ఒక్కటి. అండ్ 27 నక్షత్రాలు, రాసులు వాటికి కూడా విగ్రహాలని వాటికి సెపరేట్‌గా మీనింగ్‌తో ఒక బోర్డు అన్నీ పెట్టారు. బట్ అవన్నీ నేను క్లియర్‌గా వీడియో తీయలేకపోయాను. ఇదే కోరికలు తీర్చే శివలింగం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.